ఈశ్వర, ఆడపిల్లకి కోపం వస్తే తల్లి దగ్గరికి, కష్టం వస్తే తండ్రి దగ్గరికి వస్తుంది. నా భర్త ఒక నిజాయితీ గల పోలీస్ అధికారి, ప్రమాదంలో చనిపోయాడని చెప్తున్నారు. కనీసం శవం కూడా దొరకలేదంటున్నారు. నా భర్త చిరునవ్వు గుర్తొచ్చినప్పుడల్లా నాకు దుఃఖం ఆగట్లేదు. నాకున్న ఒకే ఒక్క తోడు దూరం చేశావు. నువ్వు అవతారం ఎత్తి వస్తావు, నీ అంశనే పంపిస్తావు, నీ బిడ్డకి నువ్వే న్యాయం చేయాలి. నువ్వున్నది నిజమే అయితే ధర్మాన్ని కాపాడడానికి ఏదో ఒక రూపంలో రా. వచ్చేవాడు ఖచ్చితంగా వస్తాడు. రాముని సైతం హేళన చేసి తిరిగి వచ్చేవాడు. చెడుని ప్రక్షాళన చేసి మనస్సును గెలిచేవాడు. సాక్షాత్తు ఆ సాంబశివుడే కైలాసం నుంచి దిగొచ్చినట్టుగా వృషభ వాహనం మీద వస్తాడు. ఖచ్చితంగా వస్తాడు. ఎద్దు మీద శివుల్లా వచ్చాడు. వీడు నాకు శివుడిలా కనిపిస్తలేడు. కాకి చొక్కా వేసుకుని పగటి వేషగాడు వచ్చాడు అనుకుంటా. రే శిఖరే, చిల్లరిచ్చి పంపించరా. ఇగో భం భం భోలేనాథ్. ఇది విఐపి దర్శనం. కనిపించాడా రా శివుడు? స్వామి, పక్కను కొట్టుకుని దేవుడు అయిపోతారా? ఇప్పుడు కొట్టరా, ఇప్పుడు కొట్టరా. ఇక్కడ కాదు, అక్కడ చూడరా. దేవుడు కాదు, పోలీస్. కరెక్ట్ ఆన్సర్. పోలీసా? నీకు కళామందిర్ నుంచి ఒక గిఫ్ట్ వౌచర్ ఇవ్వటం లేదు, కానీ మీకు ఒక ఆఫర్ ఇస్తున్నా. ఆఫరా? పోలీసుని కొట్టే ఆఫర్. ఊరపందుల్లా ఉత్సాహం ఏంట్రా? రూల్స్ ఉన్నాయి. రూల్సా? ఎస్. మీ పేర్లో ఎన్ని అక్షరాలుంటే అన్ని గుద్దులు నన్ను గుద్దొచ్చు. మరి మిస్ అయితే మిమ్మల్ని ఒకే ఒక గుద్దు గుద్దే ఛాన్స్ నాది. నో కేస్, నో లోకప్. ఆలసించిన ఆశాభంగం, వదిలేసినోడు బోడిలింగం. వీడు మళ్ళీ రెండే అక్షరాలు, రెండే పంచులు. మండపేట మళ్ళీ. ఏరియా పేరు లేకుండా ఏ రౌడీ ఉంటాడ్రా? 6 అక్షరాలు కదా. మీకు అన్నీ తెలుసా స్వామి? నువ్వు మూసుకో, నువ్వు వేసుకో. చూసుకో, నాకు మిస్సే కాదు. అరే రే, నాది అస్సలు మిస్ అవ్వదు. ఇది చెయ్య 1000 వోల్ట్ల ట్రాన్స్ఫార్మా స్వామి. డ్యామేజ్ ని బట్టి వోల్టేజ్ అంచనా వేసుకో. ఏడు మన శ్రీ, ముందు వెనుక ఊరు పేరు కూడా లేదు. ఒకే అక్షరం, ఒకే పంచ్. శ్రీనివాస రామానుజ పరబ్రహ్మ యాదవ్. రేషన్ కార్డ్ లో లక్కీ గాయ 15 పంచెస్. కమ్. ఆడుండు బే. ఆహా, ఇంకా కొంచెం తొక్కితే అండర్ గ్రౌండ్ వాటర్ పైకి వచ్చేది స్వామి. భక్త, వాడు అండర్ గ్రౌండ్ నుంచి వాటర్ వచ్చింది కదా, చాలు. బోనితాస్. ఏ తిట్టు కాదు, స్పానిష్ లో బోనితాస్ అంటే అందమైన యువతులు అని అర్థం. థ్యాంక్ యూ. టీ ప్లీజ్. షుగర్ స్మైల్ లోనే ఉంది షుగర్, ఇంకెందుకే పదవే. స్వామి, మీకు లేడీస్ ఫాలోయింగ్ ఇట్లా భలే ఉంది. ఇక నేమ్స్ లేవు, డైరెక్ట్ గేమే.
జోలికి మగాడ్లా ఫీల్ అయ్యా భవానీగాడు ఎక్కడ? ఆడమ్మ మొగుడు వచ్చాడు, మరి కలవడా? ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా? కొంప తీసి కుమ్మేశానా? దాగుడు మూతల దండాకోర్, ఎక్కడున్నాడు పుండాకోర్? ఈడ భవానీ. ఐ స్వేర్ మొద్దర్ ప్రామిస్. భక్తా, నువ్వేంద్ర జంగల్లో దంగల్ చేస్తూ వైల్డ్ గా ఉంటావు అనుకుంటే సీడ్లెస్ సత్తి పండ్లో ఉన్నావు. నిజం చెప్పు, నువ్వు భవానీయా? ఛీ! ఏందిరా ఇది? నిన్ను కుమ్మాల సరిగ్గా తుమ్మితేనే గుండె జారి గోచలోకి వస్తుంది. నా బాధ నీకేం తెలుసా సత్తిపండు? నేను భవానీ. సత్తిపండు, నేను చెప్పేది వినకుండా ఎందుకంత తొందరపడతావు? చూడు సత్తిపండు, నేను ఏరే పోస్ట్ అయినా హాఫ్ డే 1 డేలో కేల్కత్తం చేసుకొని ట్రాన్స్ఫర్ అయిపోతున్నానని నేనే కమిషనర్ రిక్వెస్ట్ చేస్తే నువ్వు పెద్ద తోపు, ఈ కేసు తొందరగా తేలని చెప్పి పెద్ద హోప్ ఇచ్చి మరీ పంపించాడు. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే గంటలో దుకాణం బంద్ అయిపోయింది. ఈ విషయం కానీ కమిషనర్ గారికి తెలిసిందనుకో నన్ను ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ చేయించేస్తాడు. ఇంకా జిప్ కూడా ఇప్పలేదు. నా బ్యాగ్ అది నువ్వేదో అనుకున్నావు కదా, చిలిపే. రే సత్తిపండు, నేను ఇక్కడే ఉంటానికి ఏదో ఒక ఐడియా ఇవ్వరా? ఐడియానా? వచ్చింది ఏంటి ఐడియా. ఇప్పుడు నీకు హార్ట్ అటాక్ వస్తే, అదే 1 మంత్ తర్వాత వస్తే, Cheers. చూసావా, బాధను బఫరింగ్ లో పెడితే ఇంపాక్ట్ కొంచెం తగ్గుతుంది. సత్తిపండు, నేను నీకు ఒక ఆఫర్ ఇస్తా. ఇప్పుడు నేను నిన్ను అరెస్ట్ చేయను. ఈ ఊర్లో 1 మంత్ నేను వెకేషన్ లో ఉంటా. ఈ 1 మంత్ లో నీ ఫ్యామిలీతో సీరియల్ చూసుకుంటావో, షాపింగ్లకు వెళ్తావో, పెళ్లిళ్ళకి వెళ్తావో, పబ్బాలకు వెళ్తావో, లేక నీ మనవరాలతో కూర్చొని చందమామ కథలు చెప్పుకుంటావో చెప్పుకో. కానీ ఒక చిన్న చేంజ్. ఈసారి రాకుమారుడు గుర్రం మీద రాడు, ఎత్తు మీద వస్తాడని చెప్పు. నేను వెకేషన్ లో ఉన్నప్పుడు నన్ను డిస్టర్బ్ చేసావనుకో, అకేషన్ చూడకుండా కొడతా. 1 మంత్ లో నువ్వే వచ్చి బొక్కలో బజ్జవ్వాలి. బజ్జుంటావు. పునీత, థ్యాంక్ యూ ఫర్ యువర్ హాస్పిటాలిటీ. సార్ మీరేంటి సార్ స్టేషన్ రాకుండా ఎక్కడికి వచ్చారు? నువ్వు దేనికి వచ్చావు? దండేద్దామని. మరి సార్ ఇదంతా ఏంటి సార్? నువ్వు దేనికి వచ్చావు? డప్పు కొట్టడానికి. మరి కొట్టు. చీరగల్స్ లేరా? చీరగలు సార్. సార్ మీకు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ, మాకు బడ్జెట్ తక్కువ. ఈసారి చింతామణితో అడ్జస్ట్ అవ్వండి. విచ్ మనీ? వెనకాల మణి. ఓ, యు వాంట్ ద మనీ? కమ్ మనీ. నువ్వెందుకు ఆపారా? కొట్టు. స్వామి ఎస్, మా పేర్లు అడిగి అడిగి మరీ కొట్టారు, మరి మీ పేరు చెప్పరా? ఇలాంటి సిచ్యువేషన్ కోసమే నా గురించి నేనే ఒక పాట రాసుకున్నా. శ్రోతల కోరిక మేరకు మై టైటిల్ సాంగ్, ఆల్ ది రైట్స్ ఆర్ రిజర్వ్డ్ బై మీ.